అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్నిస్తుంది. రోజుకు మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్నిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 17, 2024, బుధవారం. తిథి సప్తమి, రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి, రాత్రి 3 గంటల 33 నిమిషాల వరకు. తదుపరి అశ్విని. యోగము శివము, సాయంత్రం 5 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి సిద్ధము. కరణం గరిజ, ఉదయం 10 గంటల 58 నిమిషాల వరకు. తదుపరి వనిజ, రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 53 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుండి 1 గంట 42 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. వర్జము సాయంత్రం 4 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1 గంట 16 నిమిషాల నుండి 2 గంటల 48 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 6 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. జనవరి 17, బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ సప్తమి, రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు ఉంది. తదుపరి అష్టమి. సప్తమి మంచి తిథి. ఇంకా ఈ రోజు రాత్రి 3 గంటల 33 నిమిషాల వరకు ఉన్న రేవతి నక్షత్రం కూడా మంచి నక్షత్రమే. ఈ రోజు అన్నప్రాసన, నామకరణం, ఊయలలో వేయడం వంటి శుభకార్యాలు ఉదయం 12 గంటల లోపు ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు, క్రయ విక్రయాలకు కూడా ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తారాబలం, చంద్రబలం చూసుకొని మీ పంతులు గారిని సంప్రదించి ఆ లగ్నానికి సరిపడే శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3 గంటల 33 నిమిషాల వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3 గంటల 33 నిమిషాల వరకు సింహరాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3 గంటల 33 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 2008వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్గా అనిల్ కుంబ్లే గారు రికార్డు సృష్టించారు. విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారులు ముహమ్మద్ అలీ గారి జయంతి. తెలుగు సినీ నిర్మాత, దర్శకులు, నటులు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత
ఎల్వి ప్రసాద్ గారి జయంతి. ప్రముఖ సినీ నటులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 17 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశి జయం ఉంటుంది. సింహరాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. తులారాశి ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనస్సు రాశి విశ్రాంతిగా గడుపుతారు. మకర రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కుంభరాశి అలజడిగా ఉంటుంది. మీనరాశి వృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.